రాత్రి అనగా బయటికి వెళ్ళిన నా తమ్ముడు ఇంతవరకు కొంపకు చేరుకోలేదు. వెతకవలసిన చోట్లన్నీ వెతికేశాం. ఆ ఉమ్మ ఎప్పుడు ఈ ఆకాశం చేస్తుందని వాళ్ళ తల్లిదండ్రులు కళ్ళలో ఒత్తిలేసుకుని కాపలా కాస్తున్నారు. ఏమిటి నాయుడు మామ ఇది? ఉలుకు పలుకు లేకుండా నల్లరాయిలా నిలబడ్డావు. ఇంతవరకు ముంచుకొస్తుందని తెలిస్తే ఈ పెళ్లి జరిపించేదాన్ని కాదు. దుర్గా, ఈ పెళ్లి జరిపించింది నువ్వు కాదమ్మా, నేను. అందుకే 3 రోజుల్లో మొక్క చెక్కలైపోయింది. మొక్క చెక్కలవుతుంటే మూలుగుతో మూల కూర్చోడి నాయుడు. ఏదో జాతక ఫలం ఒకరించి మొదట్లో అలాగే ఉంటుంది, పోను పోను అదే సర్దుకుంటుంది. ఇక్కడ జాతకాలు గ్రహాలు గుణించుకుంటూ కూర్చోండి. అక్కడ భూకంపం వచ్చింది. భూకంపం కాదయ్యా, అది పూర్ణకుంపం. రేపటి వాళ్ళ పచ్చని సంసారానికి చక్కటి పునాది. ఇది నేను పెట్టిన చిక్కు నేనే విడదీయాలి. ఈలోగా అంతా చేయిదారిపోతుంది. చేయిదారి పోదయ్యా, నా చేయిదారి పోదు. నేను పోనివ్వను. అసలు వాళ్ళిద్దరికీ కీచులాట ఎప్పుడు మొదలైంది? పెళ్ళైనా 4వ రోజున, అంటే 3 రోజులు గడిచాక. అర్థం కాలదా? 3 రాత్రిళ్ళు 3 పగళ్ళు గడిచాయి. ఇప్పుడు మన గోపి రుచి మరిగిన పిల్లి. ఏం పిల్లో ఏం వెలకో నాకేం అర్థం కావడం లేదు. ఏమీ నష్టం లేదు. ఇప్పుడు మనమంతా కలిసి ఆ ఇంటికి వెళ్తున్నాం. మీరంతా ఒక పక్షాన మాట్లాడతారు, నేను గోపి పక్షాన పోట్లాడతాను. అదేమిటి? అదంతే. అంతే అంతే. మనం అలా నటిస్తాం. మీ పార్టీ మా పార్టీ యుద్ధ భూమిలో మిలిటరీ వాళ్ళగా ఫైట్ చేసుకోవాలి. సమయం చూసి నేను ఆలుమగలిద్దరికీ కనెక్షన్ ఇస్తాను. ఓకే ఓకే ఓకే. ఏమిటయ్యా ఊహ అడ్డగా నడుస్తావు? అపోజిషన్ పార్టీ వాళ్ళం ఏం అడగకూడదు. నాయుడు గారు గోపిగాడు వచ్చేస్తున్నాడు. చించేస్తాను, ఒక్క చించేస్తాను, తోలు వాయించేస్తాను. ఏమనుకుంటున్నారు? నన్నే మోసం చేద్దాం అనుకుంటున్నారా? ఈ నారద నాయుడు ఉన్నాడు. వాడి ఆస్తంతా పోయినా సరే, కొన్ని కోట్లు ఖర్చు అయినా సరే, సుప్రీంకోర్టు వరకు వెళ్ళి డైవర్స్ ఇప్పించేస్తాను. జాగ్రత్త. ఏమిటి ఏదో పెద్ద మనుషులు కదా అనుకుంటుంటే నేను మాట్లాడేస్తున్నావు. నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్తే నేను హైకోర్టుకు వెళ్తాను. ఎలా డైవర్స్ ఇప్పిస్తావు నేను చూస్తాను. నాయుడు గారు, గోపి నాయుడు గారు, నీకు ఎంత కష్టం వచ్చి పడిందిరా నాయన. పెళ్లినాడు కట్టిన మధుపరకాలు ఇంకా మాసే పోలేదు. శోభన గదిలో పెట్టిన అరటిపళ్ళు ఇంకా మాగే పోలేదు. హనీమూన్ కోసం కొన్న రైలు టికెట్లు ఇంకా యూజే కాలేదు. నా పెళ్లికి పెట్టిన లీవ్ ఇంకా అయిపోను లేదు. ఇంతలోనే నీ నెత్తి మీద ఇంత పిడుగు పడాలా నాయన? మీరేం బాధపడకండి నాయుడు గారు. ఇక వాళ్ళకి మనకి ఎటువంటి సంబంధం లేదు. ఇదిగో తెచ్చాను విడాకుల పత్రం. దీని మీద దాన్ని సంతకం చేయమనండి. ఈ దెబ్బతో తెగదెంపులు అయిపోతుంది. సభాష్ గోపి సభాష్. అరట ఒక కాగితంతో ఒక ఆడదాని జీవితం తెగదెంపులు చేశావంటే ప్రపంచ తెలుగు మహాసభలో నీ పేరు తెగ మారుమోగిపోతుంది. అది అలా ఉంచండి. నా పిల్లలకి డాన్స్ రావాలని చెప్పాను. ఎందుకు? మా ప్రొపరేటర్ గారి పిల్లలు డాన్స్ అంటే చెవి కోసుకుంటుంది. ఆవిడ పూట భోజనాన్ని పిలిచి నా పిల్లల చేత భరతనాట్యం చేస్తే నాకు ఇంక్రిమెంట్ వస్తుంది. కూచిపూడి చేస్తే నాకు ప్రమోషన్ వస్తుంది. కథాకళి చేయించాం అనుకోండి, ఏకంగా ఆఫీసర్ పోస్టే వస్తుంది. రే గోపి, నీ ప్రొపరేటర్ పెళ్ళాన్ని క్యాబరా డాన్స్ ఇష్టం అనుకో, నీ పెళ్ళాన్ని కూడా క్యాబరా డాన్స్ చేయమంటావా? నా పిల్లలు క్యాబరే డాన్స్ నేర్చుకోవాలి అని నేను అనుకుంటే అది చేసే తీరాలి. కరెక్ట్ రాజా. అంచేత ఉమా వెంటనే క్యాబరా డాన్స్ నేర్చుకోవాలి. డాన్స్ నేర్చుకోవాలి, లేకపోతే డైవోర్స్, విడాకులు. నాయుడు గారు, మీరు ఒక్కరేసారి నన్ను పూర్తిగా అర్థం చేసుకుంటే. కరెక్ట్ రాజా, కరెక్ట్. ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలో అర్థమైన వాడిని నేను ఒక్కనే. రే గోపి, డాన్స్ వచ్చని ఉమ్మ నీతో చెప్పిందా? వాళ్ళ అమ్మ చెప్పింది. అయితే వాళ్ళ అమ్మకే ఇచ్చే విడాకులు. ఒరేయ్, ఇందులో ఉమ్మ చేసిన తప్పే ఉందిరా. నీకంతగా నచ్చలేదనుకో, నీ కోపం తగ్గేదాకా 2-3 నెలలు మా ఇంట్లో ఉంటుంది. అంతేగాని పెద్ద విడాకులు అంటావు. అసలు ఆ మాట అంటేనే నాకు ఒళ్ళు మంట. ఇలా చూడు నాన్న, నువ్వు దేనికైనా ఒప్పుకోగాని దీనికి మాత్రం ఒప్పుకో మాకు. ఎందుకో తెలుసా? 2 నెలల పాటు మీ ఆవిడ మీ అక్క ఇంటి దగ్గర ఉందనుకో, దాన్ని ఇది మార్చేస్తుంది. మొత్తం కదటం జరుగుతుంది. రేపొద్దున మీ ఆవిడ నీ ఇంటికి వస్తే దాని చీరలు నువ్వు ఉతకాలి. చూడు మీ బావచుడు ఎలా తలుపుతున్నాడు. ఆగైతే నీకు పట్టాలా? అడుగు. అక్క, ఏ ఇంటికి తీసుకెళ్ళమంటావా? అక్క, వయసులో నీకంటే చిన్నవాడిని, బుద్ధిలో మాత్రం నీకంటే పెద్దవాడిని. శాబాష్ రాజా. దుర్గా, అడ్డమైన అడ్డగాడిదలకి అడ్డమైన సలహాలు ఇవ్వడం శుద్ధ బెస్ట్. బావా, ఒరే గోపి, నీకంటే తెలివితేటల్లో పెద్దవాణ్ణి, వయసులో పెద్దవాణ్ణి, ఇంకా ఎందులోనో పెద్దవాణ్ణి. నాకు కాని కోపం వచ్చిందో ఓహో అన్నానా? నాయుడు గారు, నాకేదో డౌట్ గా ఉంది. ఈ బావగారు కూడా బరి తెగించాడు అంటే అదేదో పెద్ద ప్లాన్ అయి ఉంటుంది. ఆపండాయా, ఇందాక నుంచి చూస్తున్నాను. మీలో మీరు మాట్లాడుకోవడమే తప్ప ఇక్కడ పెద్దోడు ఉన్నాడు, వీడితో కాస్త సంప్రదిద్దామని మీలో ఎవరికైనా అనిపించిందా? అల్లుడు గారు, మీరు చెప్పేది నాకు వినపడకపోయినా మీకేదో కోపం వచ్చిందని మాత్రం నాకు అర్థం అవుతుంది. మీ కోపానికి కారణం మీ చేతిలో ఉత్తరం. ఆ ఉత్తరం మా పక్కింటి జులాయి కుర్రాడు మా ఉమ్మకు రాసిన ఉత్తరం అండి.
కానీ నా బిడ్డకి ఏ పాపం తెలియదు. వాడి కన్నెత్తైనా చూసి అరగదు. నా బిడ్డకి అన్యాయం చేయొద్దు. అంతగా అయితే మీ కోపం తగ్గే వరకు 4 రోజుల పాటు మా అమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్తాను. అది సరే, ఈ ఉత్తరం మీ చేతికి ఎలా వచ్చింది? గోపి, పెళ్లి కాకముందే పక్కింటి కుర్రోడు ఉమ్మకు లవ్ లెటర్ రాశాడంటే మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం. అందులో నువ్వు పెళ్ళయ్యాక 3 వేష అంటే ఆ కుర్రోడు ఊరుకుంటాడా? కళ్ళబుల్లి కబుర్లు చెప్పి నాటకం ఆడి డాబా మీద దమ్కానా పరిచి చిన్న డైరెక్టోరియల్ టచ్చిస్తాడు. అందువల్ల ఈ పరిస్థితుల్లో ఉమ్మను పుట్టింటికి పంపించడం మంచిది కాదు. దాన్నే నేను కాదనుకున్నా కాదు. ఎక్కడ ఉంటాయేమిటి, ఎలా ఉంటాయేమిటి? అక్కడే పప్పులో కాలుస్తున్నావురా రాజా. ఎందుకంటావా? 3 రోజుల అహర్నిశలో ఆమెతో ముద్దుగా ముచ్చటగా కాలం గడిపావు, గుర్తుందా? 3 రోజులే కదా. 3 రాత్రిళ్ళు 3 పగళ్ళు. రే గోపి, ఇంత జరిగిన తర్వాత ఇక లాభం లేదు. ఆ పత్రాలు చెప్పు, ఉమ్మతో సంతకాలు నేను పెట్టిస్తాను. సంతకం పెట్టాక అది ఎక్కడ కడుతుంది? ఇంకెక్కడికి వెళ్తుంది? పుట్టింటికి. డాబా చంపకాన చిన్న డైరెక్టోరియల్ అది పుట్టింటికి వెళ్ళాలని వీలేదు. ఓనే మా ఇంట్లో ఉంటుంది. చీరలు, జాకెట్లు, లంగాలు ఉతకటం. ఇంట్లో ఉంటాను కూడా వీలేదు. మరి ఎక్కడుండాలిరా? పోనీ మన ఇంట్లోనే ఉంటుంది. ఏమిటి? అవునని. ఆ. కానీ ఒకటి, ఇక్కడి నుంచి అది నేను మొగుడు పెళ్ళాలని కాదు. ఉమ్. నాతో అది మాట్లాడకూడదు, దాంతో నేను మాట్లాడను. దాని పొయ్యి వేరు, నా పొయ్యి వేరు. ఒకే ఇంట్లో 2 వంటలు. కరెక్ట్. ఇది ఇల్లాలు కాదు, పిశాచి. ఇది ఇల్లు కాదు, నరకం. వీళ్ళంతా బంధువులు కాదు, శత్రువులు. మరి నేను రాజా? మీరొక్కరే సార్ నా పాలిట దైవం. ఆహాహాహా. నువ్వురా రాజా మనిషి అంటే. మరి ఆ విడాకుల పత్రాలు చించాడు. ఇప్పుడు కథ సరిగ్గా సగానికి వచ్చింది. మిగతా సగం కథ కూడా ఎలా నడిపిస్తానో చూడండి.